వేణు వండర్స్ టీమ్ లో సుధీర్. సుధీర అనే డీప్ గా ఆలోచించకండి. ఆడ పాత్రలైనా అందర్ బాహర్ కాన్సెప్ట్ అయినా సూపర్ గా చేసే సుడిగాలి సుధీర్. సెట్ కొంచెం మార్చారు, బాగానే ఉంది. మా టీం లీడర్లు కూర్చునే ప్లేస్ అక్కడ కూర్చుంటే ఏడుకొండల గారు ఏమన్నారు? మీరు అప్పుడు లేచిపోవాలా మేము? ఏదో అసిస్టెంట్ డైరెక్షన్ టైం ఏది అక్కడ లేచిపోవాలరా మేము? ఇప్పుడు మనల్ని లేకపోతే వాల్యూ లేదు దానికి. రష్మి నువ్వు ఉండాలి, సెట్ అవ్వాలిగా. కెమెరామెన్లు మారారు, లైట్ మెన్లు మారారు. ఏంటంటే ఇక్కడ మీరు మారరా? నేను మారరా ఇంకా? హలో హలో చెప్పండి. ఏడుకొండ గారు, నేను సుధీర్ని మాట్లాడతా. సుడిగాలి. చెప్పండి చెప్పండి. అది కాదండి, మీరు ఏమన్నారండి? మీ స్కెడ్యూల్ నుంచి మన సెట్ లోని ఒక్క తెల్ల వెంట్రుక కూడా కలబడదన్నారు. నా ముందు నిద్ర ఎవరు మారాళ్ళు? కాదండి, ఇప్పుడు నాగబాబు గారు, రోజా గారిని మార్చమని చెప్పాం కదా, మీరు మార్చరా? సుధీర్ గారు మీరు ఎక్స్ట్రా చేయకండి, మమ్మల్ని మార్చేస్తామండి. ఐ లవ్ దిస్ జడ్జెస్ అండి. ఈ జడ్జెస్ అంటే నాకు ప్రాణం సార్. ఈ జడ్జిలు లేకపోతే నేను జబర్దస్త్ చేయలేను. జబర్దస్త్ హిట్ ఏంటంటే కారణం ఎవరు? నాగబాబు గారు ఇంట్రో సాంగ్ వేసే డాన్స్, రోజా గారి మేకప్. ఇది లేకపోతే జబర్దస్త్ లేదు కదా. అలా ఏం మీరే ఫీల్ అవుతండి. ఐ లవ్ దిస్ జడ్జెస్ అండి. ఏడుకొండల గారు ఉంటానండి. ఏం లేదండి, ఇంత బిల్డప్ ఇస్తే కానీ నేను టీం లీడర్ ఎవరికి అర్థం కాదు, అందుకే ఇంత బిల్డప్ ఇచ్చాను. ఏం అనుకోవద్దు. నౌ లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్. I am the new team leader. I am the new team leader. I am the new team leader. Leader. Hi Rashmi. Hi. Dress బాగుంది. Thank you. Dress బాగుంది. చిప్పా. అరే మామా. Hey, కంగ్రాట్స్ రా. సుధీర్ అయిపోయావు. సూపర్. అరే రేపటి నుంచి మనమే కింగ్స్. ఏంటిది? కింగ్స్ అని. మనం కాదు కింగ్స్, నేను కింగ్ ఇక్కడ. అది వేణు వండర్స్, ఇది వేణు లెస్ వండర్స్ రా. సుధీర్ గాడే కింగ్. ఎక్కువ చేస్తుంటే నిన్ను తీసి వేణు పెట్టుకుంటా. ఆ వేణు లేక నేను లేక ఏం చేస్తారు? ఒక్కడుండి ఇక్కడ. సరేరా, చేసారా. ఆల్ ది బెస్ట్ రా. ఏదో అలా అన్నాను, ఎందుకు అలా సీరియస్ తీసుకుంటావు? ఈ బుద్ధి ముందు అరే మన ఇద్దరు ఫ్రెండ్స్ కదా. స్మైల్ స్మైల్ స్మైల్. మన టీమ్ లోని మూడో వ్యక్తి కావాలని చెప్పాను కదా, అవును పెట్టావు. ఒక్క నిమిషం. ఆ ధనరాజ్. ధనరాజా ఆడిందిరా, కామెడీ రాదు. ధనరాజ్ కాదురా, ధనరాజ్ టీమ్ లో రామ్ ప్రసాద్ ఉన్నాడు. అరే రాణి పిల్లలు రాడు, బెస్ట్ కామెడీ నాడు, చాలా బాగా చేస్తాడు. పిల్లు అర్జెంట్ పిల్లు, ఫోన్ చేయి. హలో హలో. ఎరా వస్తున్నావా? వస్తున్నానా? చేస్తున్నావా? చేస్తున్నానా? తొందరరా. ఓకేనా? ఎంతసేపు రా? వచ్చేస్తున్నాడు రా. నెక్స్ట్ అన్ని స్క్రిప్ట్లు అన్ని రెడీ చేస్తున్నా మొత్తం. బాధ ఏం లేదు కదా? గుడ్ మార్నింగ్ అన్నా. మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ అన్నా. మార్నింగ్ రా. అరే ఎందుకురా ఇప్పుడు ఇవన్నీ నాకు? అరే ఆడి కింద బీర్లు పెడుతున్నాడు రా, నాకు ముందు ఎక్కేసింది. చాలా ఎక్కువ చేస్తున్నాను. ఏంట్రా? ఏం లేదన్నా. వేణువేడనా? వేణు ఆడవడరా? అదేనా మన టీం లీడర్ వేణు. తీసేసావరా అండి? తీస్తారా? తీసావరా? తీసేలా కొడుకు. ఎంతకి ఎన్ని తీస్తారా? డైలాగులు మర్చిపోతున్నాడు యాదవ. డైలాగులు మర్చిపోతున్నాడా? డైలాగులా కాదు, ఏకంగా స్కిట్ లో మర్చిపోతున్నాడు. లాస్ట్ టైం యూత్ స్కిట్ మర్చిపోతున్నాడు. అదిగో నాగబాబు గారు ఫుల్ డబ్బులు పెట్టాడు. అయినా యాక్టింగ్ సూపర్ చేస్తాడు కదన్నా. యాక్టింగ్ చేసేది మేమురా. మరి వేణు ఏం చేస్తాడు? ఓవర్ యాక్టింగ్ చేస్తాడు. అబ్బో, అయినా వేణు యాక్టింగ్ బట్టే కదా 7 ఎపిసోడ్కి వెళ్తారు మీరు. వాళ్ళు లేకపోతే మిగతా 20 కూడా మేమే కొట్టేవాళ్ళం. మరి అంతకే టీం లీడర్ తీసిన ఎంత అన్యాయం కదా. నేను తీసాను. అరే ఆడు మాకు ఎన్ని అన్యాయాలు చేశాడు తెలుసా? ఏం చేశాడు? ప్రాక్టీస్ రండి 3 బీర్లు మీరే తెచ్చుకుంటారా అంటాడు రా. ఇంకేముంది, ముగ్గురికి 3 సరిపోయి కదా. ఇంకే కాదురా, ఆ పందికి 2 మా ఇద్దరికి 1. మళ్ళీ మాకు ఒక్క బీర్లోనే ఆ సగం ఆడ తాగేస్తాడు రోయ్. అబ్బో, ఆ మిగతా సగం మీ ఇద్దరం తాగి అడిగి పంచులు చెప్పాలంట.
పోనీ నేను చెప్పిన పంచులోడు పెట్టుకుంటాడా? లేదు, పంచు అంటే క్యూట్ గా ఉండాలంటాడంటే ఈడు పెద్ద క్యూట్ గా ఉన్నట్టు ముళ్ళ పంది వాటం ఈడు. ఇప్పుడు టీం లీడర్ ఎవరన్నా? నీకు ఇంకా అర్థం కట్టదు టీం లీడర్ అవడం. ఎవరన్నా? ఒక పని చేయరా, చెప్పన్నా. మా ఇద్దరికి ఉన్న టాలెంట్ లోని టీం లీడర్ ఎవరు అవుతారో నువ్వే గెస్ట్ చేసి చెప్పు. అన్నా మరి టీమ్ లో టాలెంట్ అంటే అన్నా సినానా. అన్నా నువ్వు సూపర్ అన్న. లాస్ట్ 3 ఎపిసోడ్లు నువ్వు పీక్స్ అన్నా. అదేదో కళ్ళు కాంపౌండ్ స్కిట్ చేసి చూడన్నా. దాని తర్వాత నెక్స్ట్ స్కిట్ చేసావన్నా మిస్టర్ జోన్. నువ్వు సూపర్ నువ్వు లేకపోతే లీడర్ రా. ఓ అన్నా నాకు ముందే తెలుసా టీం లీడర్ నువ్వేనండి. సీనియర్ నువ్వు ఉండగా సీనియర్ ఎందుకు పెట్టుకుంటారన్నా? ఆ సీనియర్ కానీ సీన్ లేదు. నువ్వు లీడర్ అన్నా. ఏంటి నువ్వు లీడర్ అన్నా. కొంచెం గట్టి చెప్పరా. నువ్వు లీడర్ అన్నా. అరే కొంచెం గట్టి చెప్పు. నువ్వు లీడర్ అన్నా. అయ్యి బాబు అరే గట్టి చెప్పరా. నువ్వు లీడర్ అన్నా. థ్యాంక్స్ రా. పేమెంట్ కూడా అలాగే ఎత్తాడు, అర్థమైందా? పులిగారు కలిపించాలి, ముందు ఫుల్ కలుపు. వీడికి లీడర్ క్వాలిటీస్ ఫుల్ ఉన్నారు. అంతేరా, అందుకే నాకు ఇచ్చారు లీడర్. కలుపు తొందరగా. అరే సీనుగా, మన పరిస్థితి ఏంటరా? నెక్స్ట్ గిట్ లో ఏం చేద్దాం ఏంటి? ముందు పరిస్థితి మందు తాగడం పక్కన పెట్టి వేరే కూడా సందర్భంలో పార్టీ చేసుకోవాలరా మనం. అబ్బా రే చేసరా. అన్నా నాకు డౌట్ అన్నా. మందు అయింది మేము కదరా, మందు నాది కదన్నా. అయితే అడుగు అన్న టీం లీడర్ నువ్వు ఎందుకన్నా చేయలేదు? చెప్తాను రా. టీం లీడర్ చేయడం అంటే పెద్ద తలగా నొప్పురా. ఎందుకు రాదంటే అడు చూడు, 2 ఎపిసోడ్లు అయితే ఉంటుందిరా. లీడర్ అన్నాడు కదా, బ్లేడర్ పగిలిపోయి చూడండి. అన్నా ఏంట్రా ఒకసారి చూలు ఏంటి? మన మిగతా టీం లీడర్ ఏదైనా కనిపించట్లేదు అన్న. ఆ ఓల్డ్ పంచులు, ఆ ఓల్డ్ టీం లీడర్లు అందరినీ తీసి పారుతారా. అందరినీ తీసారా? అందరినీ తీసారు. ధనరాజు ఏం చేస్తున్నాడన్నా? ధనరాజు గారు డీలో చేస్తున్నాడు అంటారా? ధనరాజు డి డాన్స్ లో చేస్తున్నాడా? సూపర్ డాన్సర్ అన్న ధనరాజు అన్న. అక్కడ కూడా తీస్తారంట అండి. అక్కడ కూడా తీస్తారు. అన్నాడు ఎందుకు తీసారు? డీ ప్రోగ్రాంకి వెళ్ళి కామెడీ స్కిట్లు చేస్తున్నాడు అంట. ఈడు పక్క అన్న చంటి పరిస్థితి అన్న. చంటియా? ఈడు చెప్తాడు చెప్పరా. చంటి పరిస్థితి పరిస్థితి. లాస్ట్ ఎపిసోడ్ లో నాగబాబు గారు అనుకోకుండా 10 మార్కులు బోర్డు ఎత్తేస్తే ఆనందంలో ఏం చెయ్యాలో తెలియలేక కారుకున్న నెంబర్ బోర్డుని తీసేసి ఈ 10 మార్కుల బోర్డు తీసుకెళ్లి దాన్ని తగలబెట్టి రోడ్ల మీద షికారు చేస్తుంటే ట్రాఫిక్ పోలీసులు తీసుకెళ్లి కుమ్మారంటారా. మరి కొమ్మరా అన్న. మరి చంద్రుల పరిస్థితి అన్న. చంద్రగాడు మొన్నే స్టార్ మహిళ విన్నర్ అయ్యాడంట్రో. అది ఆడోళ్ళ ప్రోగ్రాం కదన్నా. ఈడు చీర కట్టుకొని వెళ్ళాడంట్రో. మరి సుమా గారు గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలేదు. చీర ఎత్తలేదుగా. రాఘవ పరిస్థితి రాఘవంటారు అన్న. రాఘవ పరిస్థితి చెప్పానా? ప్లీజ్ రాఘవ పరిస్థితి చెప్పాను. ఏంట్రా ఇందని రాఘవం దుబ్బేస్తున్నావు. ఆడు మా వేణుగాడికే కాంపిటీషన్ కదా, మాకేంటి కాంపిటీషన్? ఆడు ఏదో కంటిన్యూటీ కోసం కంటిన్యూ అవుతాడు అంతే. అరే నువ్వు స్కిట్స్ బాగా రిహార్సల్ చేయలేపో తొందరగా. అన్నా ఒక్క డౌట్ అన్నా. ఏంట్రా? వేణల్ లేడు కదా, ఈ ఫీలింగ్స్ ఏంటన్నా? ఏమైందన్నా? కంట్లో కారం పడింది ఆగరా. నీకేమైందన్నా? కంట్లో నలిసిపడింది ఆగరా. ఏంటి అడుగుతున్నావు? వేణల్ లేడు కదా, నీ పరిస్థితి ఏంటి? ఈ ఫీలింగ్స్ నేను అస్సలు అనుకోలేదండి వేణని వెళ్ళిపోతాడని చెప్పని. నాకు ఎంత ఆనందంగా ఉందంటే వేణని వెళ్ళిపోయినందుకు. ఇప్పుడు టీం ఫుల్ హ్యాపీ. అసలు వేణుగాడు స్కిట్ చేస్తానంటే నేను అస్సలు చేయను. కొంచెం క్యూట్గా ఉండాలి అన్నాడు. మొత్తానికే మ్యూట్ అయిపోయాడు పొట్టినా కొడుకు. వేణని వేసే పంచులు ఇప్పటికీ మర్చిపోలేం మేము. అసలు ఈ డాన్స్ చూస్తుంటే ఆ వాడు వీడు డాన్స్ గుర్తొస్తుందిరా. ఇప్పుడు ఈడు నేను వేసినా సరే వేణన్న గుర్తొస్తుంటుంది. అరే రాంప్రసాద్ నువ్వు కూడా రారా మాతో పాటు. రారా రే. అరే రాంప్రసాద్ గారు అబ్బే ఏరా రండి. అరే అన్న ఆల్ ది బెస్ట్ చెప్దామని వచ్చారా? ఎప్పుడు వచ్చారన్నా? బాగా చెప్ జస్ట్ నాకే నా గురించి డిస్కస్ జరుగుతున్నట్టుంది. ఏమి లేదన్నా, నువ్వు లేని లోటు గురించి మాట్లా షూ బాగుంటుందేమో నీకు.
ఏదో డిస్కషన్ నాకు జరుగుతున్నట్టు. ఏం లేదన్నా, నువ్వు నాకు ఎలా లైఫ్ ఇచ్చావు అందరు చెప్తున్నానన్నా. అవునా అన్న షూ ఏంటన్నా? లేదు ఇంకేంటి స్కిట్లను బాగా ప్రాక్టీస్ చేస్తారా? ఏంటి మందే చదరా పెగ్గల్ అమ్మో ఇడు మంత అయితే మనిషి కాదు. ఎక్కడికి వెళ్తావురా? ఎక్కడికి వెళ్తావురా? మొత్తం విన్నాను నేను. ఏ మంది కలుపు కలుపవేమ్రా కలుపు. వద్దని ఎక్కుతుందన్నా. ఎక్కాలి పోయి అన్నా ఒక పెగ్ ఎక్కిసిందా? పెగ్గు ఎక్కి వీళ్ళన్న మాటలకు ఎక్కేదా నాకు? అప్పుడే గడ్డపారైన ఆరా మీకు. జబర్దస్త్ స్టార్ట్ ఏమన్నా అరుగో చెప్పారా నువ్వు? మీ స్మైల్ చాలా క్యూట్ గా ఉంటది అన్నాడన్నా. మీ పొట్ట కూడా చాలా క్యూట్ గా ఉంటది అన్నా. మరి ఇప్పుడేంట్రా మ్యూట్ అయినా? నువ్వేంట్రా అన్న నువ్వు లేకపోతే చెయ్యను అని అన్నానన్నా. మరి ఇప్పుడే చేస్తున్నారా అన్న సారీ. పోయిరా పోయి అన్న వద్దన్న ఎక్కుతుందన్న. ఎక్కాగా నీ అబ్బాయికి ఇప్పుడే పోయిరా నీ పో. జబర్దస్త్ స్టార్ట్ ఏమో నువ్వు ఎక్కడున్నావురా? మీ ఇంటి కింద ఉండేవాడి అన్న. ఇప్పుడు ఎక్కడున్నావురా? మీ ఇంటి పైన ఉంటున్నానన్న. కదా ఆయన చేసిన తప్పు కదరా అన్న. అన్న సారీ. పోయిరా అబ్బా మీకు గడ్డపై అర మీకు కాదురా. జబర్దస్త్ నేను చేసేటప్పుడు నాకు రేషన్ ఏమవుతున్నారా? మీకు భార్య అన్న మాకు బాబీ అన్న. మరి ఇప్పుడేమంటున్నారా? ఇప్పుడు బేబీ అంటున్నారా? మిమ్మల్ని ఇప్పుడా చెప్పు రేష్మి నీకేమవుద్ది? నాకు వదిలవుద్దన్నా రేష్మి. నువ్వే టీమ్ లీడర్. పేరు అనే టీమ్ లీడర్ నువ్వే. నా పేరు పెట్టు. వాళ్ళిద్దరు చెప్పు. ఓకేనా? ఆర్యన్ జస్ట్ షూటింగ్ బిర్యానీ 13 ఎపిసోడ్ గ్యాప్ అంతే. తర్వాత వచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తా. అప్పటిదాకా వేణు వనర్స్ ఏమైనా రేష్మికి ఏమైనా लाइट डिस्को भैया लाइट डिस्को कासेపు టెన్షన్స్ అన్ని లైట్ డిస్కో బొరే 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 బతుక్క చూపు తమ తమ పనులకు అతుక్కుపోయే గల 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 అట్టలేక బిల 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 దిల్ తరుక్కుపోయే జడ్జెస్ మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? సో ఈ రోజు నుంచి పాత టీమ్ లీడర్స్ ఉండరు, కొత్త వాళ్ళు ఉంటారు అంటే ఎవరు వస్తారా, ఎలా చేస్తారా అనేసి మాకు కూడా టెన్షన్ ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే అలవాటు పడిపోయాం మీకు. కానీ వెనక నుంచి మీరు సపోర్ట్ ఇచ్చి మీ టీంలో ఉన్న వాళ్ళకి ఒకరిని లీడర్ని చేసి ఆ తర్వాత వాళ్ళ స్కిట్ లో మిమ్మల్ని ఎంత ఏడిపిస్తుంటే కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నట్టు, తర్వాత మళ్ళీ మీరు రీఎంట్రీ ఇవ్వబోతున్నారన్న మెసేజ్ ఇస్తూ, సో మీరు రావటం అనేది చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ సుధీర్ నిజంగా మనసులో మాట క్యూట్ గా ఉన్నాడా? వేణు క్యూట్ గానే ఉంటాడు. ఇంత ముందు చాలా బాగుంటాడు మేడం, నేను అప్పటికే చెప్పాను. అంటే ఇప్పుడు బాలేదని చెప్తున్నాడు వేణు. ఎన్ని రోజులు సార్ ఇలా అలా అయిపోయి 13 ఎపిసోడ్స్ అయిపోతాయి. అప్పుడు టీమ్ లో కూడా ఉన్నాడుగా. అండ్ సీను ఫస్ట్ టైం అనుకుంటా కదా గెటప్ లేకుండా, పాప అలా దెబ్బలు తిన్నావేంటి? మనసులో మాట మనసులో మాట. వేణు గారు 13 ఎపిసోడ్ తర్వాత ఒక్కనుడు అనుకున్నాడు, ఇప్పుడు ఇద్దరు ఉండరు. కానీ మీకు ఫస్ట్ నుంచి వీళ్ళిద్దరు చాలా సపోర్టివ్ గా ఉన్నారు, సుధీర్ గాని సీను గాని. అండ్ మీరు ఈరోజు
టీమ్ లీడర్ గా లేకుండా వాళ్ళని పెట్టినా కూడా వాళ్ళు ఎక్కడ మిస్ చేస్తారని నేను అనుకోవట్లేదు. మీ పేరు నిలబెడతారు. నిజంగా ఇద్దరు నాకు నిజంగా వీళ్ళు లేకపోతే దేర్ ఇస్ నో వేణు వండర్. చక్కగా చేశారు. అయితే మిమ్మల్ని బాగా ఆడుకున్నారు. నాకు ఎందుకు ఎక్స్పెక్ట్ చేశాను నువ్వు దీంట్లో కూడా వస్తావు, నాకు కనపడలేదు ఇందాక నుంచి, ఎక్కడ కనపడలేదు బయట ఎక్కడ. వేణుగానే వస్తాడా, ఇంత ఎక్కువ మాడుతున్నారు వీళ్ళు అని అనిపించింది. చాలా బాగా వచ్చావు. ఎలా వస్తుంది కెప్టెన్సీ? ఇప్పుడు కెప్టెన్సీ వచ్చేసరికి ఏమైందంటే ఇదివరకు అసలు స్క్రిప్ట్ లో నేను ఇన్వాల్వ్ అయ్యాను కదా, అంటే ఇన్వాల్వ్ అవుతాను కానీ నాకు రైటింగ్ రాదు. ముందు వీడు ఆలోచన తలబద్దలు పెట్టుకొని రూమ్ అని తిరిగేవాడు, నేను అలా కూర్చొని, లేకపోతే వీడు ఫేస్బుక్ లో ల్యాప్టాప్ లో. అది బాగుంటది అది వేసుకుందాం. ఇప్పుడు తెలుస్తుంది నేను పడ్డ ఆవేదన నీకు తెలుస్తుంది, ఇప్పుడు అనుభవించు. నేను సార్ మొన్న సార్ అంటే స్క్రిప్ట్ ఇది రాసుకునే ముందు నేను జస్ట్ షూటింగ్ వెళ్ళాను సార్. నేను షూటింగ్ వెళ్తే నాకు చెప్పకూడదు ఎందుకు నువ్వు మధ్యాహ్నం నుంచి అనుకున్నాం కదా, చేస్తావా? ఎన్నిసార్లు నా టైంకు రాలేదు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? చాలా బాగా చేశారు, నిజంగా ఎంజాయ్ చేశాను నేను. రియల్లీ గుడ్.